కృష్ణ లెయ్యగానే చిరాకుగా ఉంటే ఇక డోర్ ఓపెన్ చేయగానే మురారి అయితే ఎదురుగా ఉంటాడు పాల ప్యాకెట్లు పట్టుకొని. అయితే ఏంటి సిప్పి సార్ ఎప్పుడొచ్చారు మీరు? ఇంతసేపు అయింది అంటుంటే, ఇప్పుడే వచ్చానులే అనేది చెప్తూ ఉంటే, మరి డోర్ తట్టొచ్చు కదా అని అంటే, ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేయడం అన్నట్టు ఇక్కడే ఉన్నానులే అని చెప్పని, సరే రండి మంచి కాఫీ ఇస్తాను మీకు అన్నట్టు చెప్తూ ఉంటుంది. మరి మాకు అంటూ నందు, గౌతమ్, రేవతి, మధు అందరూ వచ్చేస్తారనమాట. మీ అందరికి కూడా అనేది చెప్తూ, టిఫిన్‌లు కూడా మేము ఇక్కడికే ఉంటాము అనైతే చెప్తారు. ఇక మధు ఉన్నట్టుండి మురారిని కృష్ణ మీదకి తోసేస్తాడు. కృష్ణ ఏమో మురారిని పట్టుకుంటుంది. ఇక వాళ్ళందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా వీళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. మధు ఏమో సిగ్గుతో గోడలు గీరుతూ ఉంటాడు. ఇంక వదలండి వదలండి మేము కూడా ఉన్నాం ఇక్కడ అన్నట్టు నందు అంటుంది. ఇక రండి లోపలికి అనేది తీసుకుని వెళ్తూ ఉంటే, ఇక రేవతి అయితే తన కోడల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఓవైపు ముకుంద వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్ళిపోయారని బాధపడుతూ, ఏంటి ఏమైపోతుంది నా జీవితం, నేను ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, ఇలా గోల్ చేసి నేను మురారిని పెళ్లి చేసుకోవాలి, మురారితో నేను నా జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటూ ఇక భవాని రాగానే ఏడుపులు స్టార్ట్ చేస్తుంది. ఏం చేయమంటారు అత్తయ్య, నాది జీవితం ఒంటరిగా అయి ఉండాల్సిందేనని నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండి నిన్ను నన్ను దూరం చేశారు. ఈ కేసులు ఇవన్నీ ఏం వద్దత్తయ్య, నాకు మురారితో నాకు జీవితం పంచుకునే అవకాశం ఉంటే చాలు అనైతే చెప్పడంతో భవాని గట్టిగా నిర్ణయం తీసుకొని త్వరగా పెళ్లి చేయాలన్నట్టు అనుకుంటూ ఉంటుంది.